వరకు సర్పంచ్ని తిట్టేవాళ్ళం, కార్పొరేటర్ని తిట్టేవాళ్ళం, మేయర్ని తిట్టుకునేవాళ్ళం, మున్సిపల్ కమిషన్ తిట్టేవాళ్ళం. ఇప్పుడు రోడ్డు మీద గతుకు రాగానే జగన్మోహన్ రెడ్డిని తిట్టే లెక్కన సైకలాజికల్గా వీళ్ళు ఒక ప్రచారం చేసుకొచ్చారు. అదే విధమైంది ప్రతి దాంట్లో కూడా. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే, ఇప్పుడు మీకు అర్జెంటుగా కడుపుతున్న అమ్మాయికి నొప్పులు రాలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా అనేటువంటిది ఒక ప్రతి దాంట్లో కూడా ఏదో జరిగిపోతుంది. ఏంటి అసలు పాయింట్ ఏంటి? అసలు ఎజెండా నుంచి మిస్ చేయటం. అసలు ఎజెండా ఏంటి? 2014 నుంచి 19 ప్రభుత్వం, 19 నుంచి 24 ప్రభుత్వం. ఆనాటి పాలన మళ్ళీ తెస్తామని చెప్పలేక, ఇదిగో అందులో తప్పు చేసేస్తున్నాడు, ఇందులో దుర్మార్గం చేసేస్తున్నాడు కాబట్టి మాకు ఓటేసేయండి అని అడగటం. అక్కడ నడుస్తున్నటువంటి వైసీపీకి నష్టం ఈ నిర్ణయం అనుకోవచ్చా? దాంట్లో నాకు తెలిసి ప్రభుత్వాలకి నష్టం ఉండదు, లాభం ఉండదు. లాభం కూడా ఉండదు. ఎవడొచ్చినా అక్కడేం దొంగ ఓట్లు వేయించలేడు. దొంగ ఓట్లు రాజకీయ పార్టీలు వేయాలనుకున్నప్పుడు వీళ్ళందరినీ భయపెట్టేట చేసింది అదే కదా. సచివాలయ సిబ్బంది కనుక ఎన్నికల విధులు నిర్వహిస్తే ఖచ్చితంగా అది వైసీపీకి పాజిటివ్ అవుతుంది. నాకు తెలిసి ఆడు కూడా ఏ దొంగ ఓటు వేయించలేడు. నేను ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లోకి వెళ్ళానండి. సచివాలయ ఉద్యోగుండి నువ్వు నాకు ఓటు అయ్యి వైఎస్ఆర్సీపీ కంటే కాళ్ళు ఎరగొడతానని చెప్తే ఎవడరు నువ్వు నాకు చెప్పాను. అంతేగాని లేకపోతే మన ఓటేసేటప్పుడు దగ్గరకు వచ్చి చూస్తాడే ఏంటి ఆయన బేసిక్ గా. వీళ్ళది అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆ లెక్కనైతే చంద్రబాబు నాయుడు టైంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు చేరుంటారు. వాళ్ళందరూ చంద్రబాబుకి ఓట్లు వేపిస్తారా? లేదు. రాజశేఖర రెడ్డి టైంలో ఉద్యోగాలు వచ్చాయి. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున వేసే దొంగ ఓట్లను సచివాలయ సిబ్బంది ఉంటే నివారిస్తారేమో అని చెప్పి భయపడే అలా కూడా అనుకోవచ్చు కదా. మంచిదే కదా. అది వైసీపీదైనా ఆపాల్సిందే కదా. అదే ఆపాలి కదా. దొంగ ఓట్లు ఆపాలన్నీ కోరుకుందాం ఎవడున్నా సరే. ఎప్పుడు ఇలాంటివన్నీ కూడా ఇదంటే తప్పుడు పనులు చేసేటప్పుడు ఇట్లాంటి పాయింట్స్ అన్నీ వస్తాయి. తప్పుడు పని చేయకూడదు అనుకుంటే అసలు ఏ గొడవ లేదు కదా. అవును. ఒక రకంగా అంటే మామూలుగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయమే తప్ప ఇందులో రాజకీయ కోణం చూడడానికి ఏం లేదు. ఇదేం లేదు. ఏం జరుగుతున్నా దాని వెనకాల ఇదే జగన్ అయిపోయిందని చెప్పేటువంటి ప్రచారం తప్పించి ఏం లేదు. జగన్ నష్టమే ఇంకా.